హాయ్ అండి. 6 మీటర్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ని నేను ఎన్ని విధాలుగా వాడానో ఈ రోజు మీకు కూడా చూపిస్తాను. 2 ఇయర్స్ బ్యాక్ లావెండర్ కలర్ లో ఉన్న ఈ హెవీ ఎంబ్రాయిడరీ ఫ్యాబ్రిక్ అనేది 6 మీటర్స్ నేను తీసుకున్నాను. దీన్ని 2 టైమ్స్ శారీ లాగా కట్టుకున్నాక నాకు ఫ్రాక్ చేస్తే బాగుంటది అనిపించింది. సో నేను ఫ్రాక్ అనేది రెడీ చేసి పెట్టాను. బట్ రిమైనింగ్ 2.5 మీటర్స్ ఫ్యాబ్రిక్ నాకు కుర్తీ కోసం సరిపోతుంది కాబట్టి దీనితో ఏదైనా చేద్దామని 1 ఇయర్ నుండి పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాను. రీసెంట్ గా జాబిలీ గారు వేసుకున్న అవుట్ఫిట్ అనేది నాకు బాగా నచ్చి దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈ అవుట్ఫిట్ అనేది చేస్తున్నాను. మనకి శారీలో కింద సైడ్ ఏదైతే హెవీ బోర్డర్ వచ్చిందో దాన్ని మిడిల్ లోకి యాడ్ చేసుకుంటాము వర్టికల్ గా 2 సైడ్స్ కూడా. అలాగా ఈ అవుట్ఫిట్ అనేది రెడీ చేస్తాం అనమాట. సింపుల్ ప్రాసెస్ లో మీకు కూడా చూపిస్తాను. ఇది ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ కాబట్టి మనం లైనింగ్ అనేది ఎగ్జాక్ట్ షేడ్ తీసుకోవాలి. డార్క్ అవ్వకూడదు, కొంచెం లైట్ కూడా అవ్వకూడదు. కింద పెట్టేసుకుని చూసుకోవాలన్నమాట. ముందే 2.5 మీటర్స్ క్రేప్ లైనింగ్ అనేది తీసుకున్నాను. దీనికి క్రేప్ అయితేనే బాగుంటుంది కాటన్ కన్నా కూడా. 4 ఫోల్డింగ్స్ పైన వేసుకుని ఓపెనింగ్ మీకు ఆపోజిట్ లో ఉండేలా పెట్టుకోండి. ఇప్పుడు టోటల్ లెంత్ అనేది 41 ఇంచెస్ పెట్టుకున్నాను నేను లైనింగ్ కోసం. 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంటుంది మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది లెంత్ ఎప్పుడైనా. టోటల్ షోల్డర్ అనేది 6 ఇంచెస్ కు మార్క్ పెట్టుకున్నాను. ఇందులో 3 ఇంచెస్ షోల్డర్ కోసం, 3 ఇంచెస్ నెక్ కోసం. ఇప్పుడు టాప్స్ కోసం కాబట్టి ఆర్మ్ హోల్ డౌన్ అనేది నేను 6.5 ఇంచులకు మార్కింగ్ పెట్టుకుని దీని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకున్నాను. 1.5 ఇంచు లోత్ అనేది తీసుకున్నాను. ఒకవేళ బ్లౌజెస్ కోసం అయితే మనం 5.5 ఇంచెస్ అనేది ఆర్మ్ హోల్ తీసుకుని 1 ఇంచ్ లోత్ అనేది తీసుకుంటాము. లైన్ నుండి 3 దగ్గరకు ఒక మార్క్, కింద లైన్ లో 3 దగ్గరకు ఒక మార్క్ పెట్టుకుని ఈ 3 పాయింట్స్ కూడా కలిపామంటే ఆర్మ్ హోల్ అనేది సంఖ భాగంలో ముడతలు రాకుండా ఉంటాయి. చెస్ట్ లూజ్ ఎంతైతే ఉందో దాంట్లో 4గో భాగానికి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఒక 2 or 3 ఇంచెస్ ఖర్చు కోసం మార్జిన్ అనేది పెట్టుకోండి. ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర నుండి మీకు సైడ్ కట్ అనేది ఎంత వరకు రావాలో టాప్ కోసం అక్కడికి ఒక మార్కింగ్ పెట్టుకొని నేను 14 ఇంచెస్ కి పెట్టుకున్నాను. ఈ వీడియోలో కుర్తీకి షేప్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అది మిస్ అవ్వకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.